మహిళల్ని అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే ఒక పెద్ద సమస్య ఉంది. ఇదే గర్భాశయంలో గడ్డలు, నీటి బుడగలు. ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువ మందికి తెలిసేది కాదు, కానీ ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎంతోమంది దీని గురించి ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ని అనుభవిస్తున్నారు, సర్జరీల వరకు వెళ్తున్నారు, అయినా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి ఈ సమస్యను తగ్గించుకునేటటువంటి ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అమ్మాయిల్ని, మహిళల్ని ఇబ్బంది పెట్టే గర్భాశయపు గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్, అలాగే నీటి బుడగలు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లేదా PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అలాగే ఇంటి వైద్యాలని వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద మోడర్న్ డే ప్రాబ్లం. మెయిన్గా యువతల్ని, మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. గర్భాశయంలో గడ్డలు, నీటి బుడగలు ఇవి చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కారణాల విషయానికి కనుక మనం వస్తే, ఒకటి జీవనశైలి, లైఫ్ స్టైల్, అలాగే ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఆహారం, నిద్ర ఇవి సక్రమంగా ఉండటం లేదు. ఇక విశ్రాంతి అనేది కరువైపోయింది. వీటన్నిటితో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, ఈ సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోతుంది. జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇంకా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి నిత్యకృత్యాలు అయిపోయినాయి. స్వీట్లు, నూనెతో దట్టించిన పదార్థాలు వీటన్నిటిని ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అలాగే అధిక బరువు, వీటన్నిటి వల్ల అధిక బరువు లేదా అధిక బరువు వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవటం ఇది ఒక కారణం. ఇంకా రాత్రిలో నిద్ర మేల్కొని ఉండటం ఇది మెయిన్ కాజ్. ఇంకా మానసిక ఒత్తిళ్ళు, తర్వాత ఆందోళనలు ఇవన్నీ అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఇక వాతావరణం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ. అంటే ఈ కాలుష్యం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలాగ అనేక కారణాల వల్ల ఈ PCOD కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ తయారవుతున్నాయి. సరే, స్పష్టంగా మరి ఈ విషయం ఉన్నట్టుగా, ఈ సమస్య ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది అంటే, దీనికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. ఒకటి, ఈ గడ్డలు కానీ, నీటి బుడగలు కానీ ఈ లక్షణాలు అందరిలోనూ ఒకే రకంగా ఉండవు. దాని తీవ్రత, అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ద మోస్ట్ రెగ్యులర్ ఈవెంట్ ఇన్ ఎ విమెన్ లైఫ్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాయి మెడికల్ బుక్స్. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఓవర్ బ్లీడింగ్, అధిక బహిష్ఠస్రావం అవుతూ ఉంటుంది. బహిష్టికి మధ్యలో రక్తస్రావం అవుతూ ఉంటుంది, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఇంకా బహిష్ట సమయంలో చాలా తక్కువ రక్తం కూడా కనిపించే అవకాశం ఉంది, స్కాంటీ మెన్స్ట్రుయేషన్. ఇంకా కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే తెల్లబట్ట కూడా అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి సంతానం కాకపోవడం అనేది పెద్ద సమస్య. ఇవన్నీ కూడా ఈ PCOD వల్ల కానీ లేదా ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ తయారవుతూ ఉంటాయి. సరే, మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, దీనికి సంబంధించి ఆయుర్వేద గృహ వైద్యం ఇది మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా సురక్షితమైనవి, మీ ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగేవి. ముందుగా మనం చెప్పుకునేది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్. దీని తయారీకి మీరు రెడీ చేసుకోవాల్సింది ఉసిరిపొడి, మిరియాలు, ఇంకా తేనె. ఇలా సిద్ధం చేసుకోండి. 100 గ్రాముల ఉసిరిపొడిలో 25 గ్రాముల మిరియాల పొడి కలపండి, నిల్వ ఉంచుకోండి. రోజు 2 పూట్ల కూడా పూటకి 2 గ్రాముల పొడిని తగినంత తేనెతో కానీ లేదా 50 మిల్లీలీటర్ల నీళ్ళతో కానీ కలిపి తాగుతూ ఉండాలి. అంటే ఒక అరకప్పు నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో గర్భాశయపు గడ్డలు ఇలాంటివి తగ్గటమే కాదు, వాటి వల్ల కలిగేటువంటి అధిక రక్తస్రావం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొకటి అద్భుతమైన వైద్యం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది అతి మధురం, నల్ల నువ్వులు, అలాగే త్రికట్టు చూర్ణం. ఇలా రెడీ చేసుకోవాలి. ఈ 10 గ్రాముల అతి మధురం పొడి, 20 గ్రాముల నల్ల నువ్వుల పొడి, 30 గ్రాముల త్రికట్టు చూర్ణం కలిపి ఉంచుకోండి. పూటకి దీన్ని 2 నుంచి 3 గ్రాముల పొడిని తేనెతో కానీ లేదా 50 మిల్లీలీటర్ నీళ్ళతో కానీ, అంటే ఒక అరకప్పు నీళ్ళతో కానీ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో కూడా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొకటి మంచి మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది సైంధవ లవణం, కరక్కాయ, త్రికట్టు చూర్ణం, పాలు, ఇంకా కలబంద. ఇలా రెడీ చేసుకోండి. 10 గ్రాముల సైంధవ లవణం పొడి, 10 గ్రాముల కరక్కాయ పెచ్చుల పొడి, 30 గ్రాముల త్రికట్టు చూర్ణం కలపండి, ఉంచుకోండి. రోజు 1 లేదా 2 సార్లు 100 మిల్లీలీటర్ నీళ్లు, అంటే అరకప్పు నీళ్ళకి కానీ లేదా కాచిన పాలకి దీన్ని ఒక 2 నుంచి 3 గ్రాములు ఈ పొడిని కలిపి
10 గ్రాముల కలబంద గుజ్జును కూడా కలిపి బాగా గిలకొట్టి తాగుతూ ఉండాలి. దీంతో ఈ ఫైబ్రాయిడ్స్లో కానీ పీసీఓడీలో కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక మంచి మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది నీళ్లు, నల్ల నువ్వులు, ఇంకా త్రికట్టు చూర్ణం. ఇలా రెడీ చేసుకోండి. ఒక 500 మిల్లీలీటర్లు అంటే ఒక అర లీటరు నీళ్ళకి ఒక 50 గ్రాముల నల్ల నువ్వులు వేయండి. 250 మిల్లీలీటర్ నీళ్లు అంటే దాదాపుగా ఒక సగం నీళ్లు మిగిలేంత వరకు ఒక చిక్కటి కషాయంలాగా తయారు చేయాలి. చిన్న మంట మీద మరిగించాలి. వడపోసుకొని దీనికి ఒక 10 గ్రాముల బెల్లాన్ని, అలాగే 2 నుంచి 5 గ్రాముల త్రికట్టు పొడిని కలిపి ఉంచుకొని 2 పూటకి 125 మిల్లీలీటర్ల చొప్పున తాగుతూ ఉంటే గడ్డలు కరుగుతాయి, బహిష్టు కూడా సక్రమంగా వస్తుంది. మరొక మంచి మెడిసిన్ మీరు దీనికి సిద్ధం చేసుకోవాల్సింది పొడపత్రి, గచ్చకాయ, మిరియాలు, ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి. రోజు 1 లేదా 2 సార్లు 200 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే దాదాపుగా ఒక పావు లీటర్ నీళ్ళకి 2 గ్రాముల పొడపత్రి పొడిని అంటే అర టీ స్పూన్ పొడిని, అలాగే ఒక గచ్చకాయ పప్పు తలుకు పొడిని, నలగొట్టిన 10 మిరియాలని వేసి ఒక 100 మిల్లీలీటర్ నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించాలి. దించి చల్లార్చి దీన్ని వడపోసుకొని ఫైనల్గా ఒక 5 మిల్లీలీటర్ల తేనె అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఈ ఫైబ్రాయిడ్స్లో కానీ పీసీఓడీలో కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ సమస్య ఇలాగే ఉంటే అప్పుడు దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మందులు ఉన్నాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు భాస్కర్ లావణ చూర్ణం 2 పూటకి 2 గ్రాముల పొడిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే అగ్నితుండి వటి లేదా ఆరోగ్యవర్ధిని వటి లేదా శంఖవటి, వీటిలో సందర్భాన్ని బట్టి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని 2 పూటకి 2 మాత్రల చొప్పున వేసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెసిఫిక్ మెడిసిన్ రజప్రవర్తని వటి 240 మిల్లీలీటర్లు నీళ్ళు అంటే దాదాపుగా ఒక పావు లీటరు నీళ్ళకి ఒక 5 గ్రాముల చొప్పున నల్ల ఉలవలు, అలాగే 5 గ్రాముల మెంతులు వేసి 120 మిల్లీలీటర్ నీళ్లు మిగిలేలాగా మరిగించాలి. అంటే సగం నీళ్లు మిగలాలి. అప్పుడు దించి చల్లార్చి వడపోసుకొని 2 పూటకొక ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి రజప్రవర్తన బట్టిని వేసుకుంటూ దీన్ని అనుపానంగా తాగాలని సజెస్ట్ చేయడం జరుగుతుంది. 60 మిల్లీలీటర్స్ ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి. అలాగే కుమార్యాసు అని ఒక రెడీమేడ్ మెడిసిన్ కలబంద నుంచి తయారవుతుంది. 2 పూట్ల ఆహారం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలుపుకొని తాగమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఈ పీసీఓడి ఉన్నా లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నా వాటిని తగ్గించడానికి సురక్షితమైనటువంటి ఈ ఆయుర్వేద ఔషధాలని వాడుకోవచ్చు వైద్య సలహాతోటి. ఏదేమైనా ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది. దీనికి సంబంధించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అవసరం. అంటే ఈ బహిష్టు ఇబ్బంది పెట్టినప్పుడు మామూలు రోజులలో రెగ్యులర్గా అర్ధశక్తిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, అలాగే జంక్ ఫుడ్స్ని మానేయటం, ఇప్పుడు చెప్పుకున్న మనం ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ని వీటన్నిటి నుంచి దూరంగా ఉండటం, ఇదంతా చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా కింద లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.